ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాయు నుండి మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ఆహా, గోపాలను చిత్రం ఏమని చెప్పుదు రాజా అని ఉడికి వచ్చు ఆనంద దుఃఖ వింత విచిత్ర ఉద్రేకమును ఆపుకొనలేక శుకుడు రెండు చేతులు ముఖమును కడ్డు పెట్టుకొని వ్రేళ్ల సందు నుండి కారుతున్న కంటి నీటిని చూసి పరీక్షిత్ మహారాజు భయపడి, స్వామి స్వామి, ఏమీ వింత, తదుపరి ఏమి జరిగినది, తమరు ఇంత విచారించినంతటి ప్రమాదం ఏమి జరిగినది గోపాలకు త్వరగా చెప్పి నా భయమును తీర్చుము అని పరిపరి విధముల ప్రార్థించా శుకుడు తమ అంగవస్త్రమైన కాషాయ వస్త్రముతో కంటి నీరు తుడుచుకొని, మహారాజా, ప్రమాదం ఏమీ జరగలేదు, కానీ కృష్ణుని దేహము నిమిషమునకు పెద్దదగుచూ వచ్చుతుండటే ఆ సర్పము ఒక్కొక్క చుట్టూ విడిపోతూ వచ్చెను. చిన్నపిల్లవాడైన ఆ గోపాలుడు ఘనస్వరూపుడవుట చూచిన గోపికలకు ఆశ్చర్యముతో పాటు ఆనందము కూడాను అందించెను. కడకు కృష్ణుని వీడి తనకు దక్కకపోయేనే అనేటువంటి క్రోధముతో విషము రక్కుచూ అలసిపోయి సారెకు తలలో పైకెత్తి కృష్ణుని అందుకొనుటకు చూసుచుండు సర్పమును కృష్ణుడు తోకపట్టి గిరగిరా త్రిప్పి నీటిపై కొట్టగా ముడుచుకొని తన శిరస్సులన్నిటినీ ఎంత నీటిపై నిలబదొచ్చిన సర్పము శిరస్సుపై గోపాలుడు ఎగిరి నిలిచి తోకను చేతి ఎందుంచుకొని నాట్యమాడసి వచ్చాను. ఈ హింసకు తాళదాలక ముక్కుల వెంట నోటి వెంట రక్తము కారుచూ ఒక విధమైన రోదన చేయుచు సర్పము ప్రాణములు వేయుటకు సిద్ధముగా ఉండటం చూచి చుట్టూ ఉన్న ప్రజలు కొంత ధైర్యము పూని, కృష్ణ, ఇక గట్టుకు రాదండ్రి, మమ్మల్ని రక్షించితివి, ఈ నాటితో ఈ గండము తీరినది, రేపల పుణ్యము పండినది అని అనేక రకములు పలుకుతున్న సమయంలో నుండి ఆ సర్పమునకు భార్యలైన నాగకాంతలు గోడుమని ఏడ్చుచూ కృష్ణుని పాదముల మీద పడి, దుష్ట శిక్షణకై అవతరించిన నీవు క్రూర సర్పమును దండించి ఖండించుట న్యాయమేమీ కాదు. నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించిదివి తండ్రి. మా భర్త ఎట్టి క్రూరుడైనను కడకు అతని శిరస్సుపై మీ పాదములు పెట్టిది కనుక అతని పాపములు రూపమాపినవి మన్నించి మాకు పదేభిష పెట్టి అతనికి ఇంకా అట్టి క్రూర బుద్ధులనివ్వక కాపాడమని ప్రార్థించగా మన్నించి కాళీయుని విడిచి, ఇకపై నీవు సాత్వికుడవై ఎట్టి వారికి నీ నిష్కారణముగా హింస చేయక ఇతరుల చేత నీకు హింస జరుగక ఉండుగాక. నీ శిరస్సుపై నా పాదముద్రులుండచే గరుడ కూడా నిన్నేమీ చేయకుండుగాకని ఆశీర్వదించి దిగాను. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.